Let me introduce first. I am Shravan, working as a software developer from Hyderabad, Migrate Private Technologies, and I am going to teach you data science with artificial integration, integrated with artificial intelligence. Okay. So first, is everyone attended? What's the strength? It's too low. Okay, fine. Okay, firstly, we'll know what is data science. మనకి డేటా సైన్స్ అంటే తెలియాలంటే ఎక్కువ నాలెడ్జ్ అక్కర్లేదు. జస్ట్ వాటి నేమ్స్ ఏంటో తెలిస్తే చాలు. డేటా సైన్స్, డేటా ప్లస్ సైన్స్. మనకి జనరల్గా డేటా అంటే ఏంటి? ఫ్రెండ్స్తో టెక్స్ట్ చేసుకోవడం, ఇన్స్టాలో స్క్రోల్ చేయడం, ఫోన్ కాల్ మాట్లాడడం, ఇదంతా డేటా కిందకే వస్తుంది. మరి సైన్స్ అంటే చిన్నప్పుడు మనం చూసిన ఎక్స్పెరిమెంట్స్ చేయడం, మాడిఫై చేయడం, ఏదైనా క్లీన్ చేసి కొత్తది కనిపెట్టడం, ఇదంతా సైన్స్ కిందకి వస్తుంది. ఈ రెండు మిక్స్ చేస్తేనే డేటా సైన్స్ అనేది అవుతుంది. సో మనకి ఇప్పుడు డేటా సైన్స్ అంటే ప్లేయింగ్ విత్ డేటా అనుకోండి. ఎక్స్పెరిమెంటింగ్ విత్ డేటా, క్రియేటింగ్ న్యూ థింగ్స్ యూజింగ్ డేటా, అచీవింగ్ ది న్యూ టార్గెట్స్ విత్ డేటా. ఇదంతా డేటా సైన్స్ అంటే బేసిక్ మీనింగ్ అనేది మనం అర్థం చేసుకుంటే వీ కెన్ గో ది ఫర్దర్. ఓకే, దెన్ వాట్ ఈస్ డేటా? అసలు డేటా అనేది మనకు ఎలా వస్తుంది? రావట్లేదా? రావట్లేదు. హలో, ఎవరు మ్యూట్ చేశారు? డేటా అనేది మనకి ఎప్పుడు స్ట్రక్చర్ డేటా ఉండదు, నాయిసీ డేటా ఉంటుంది. మిక్స్ ఆఫ్ ఆల్, మనకు కావాల్సినవి అవసరం లేని అన్నీ కలిపేసి ఉంటుంది. సో మనం దాన్ని స్ట్రక్చర్ డేటాగా మార్చుకోవాలి. సో లాట్ ఆఫ్ డేటా టుగెదర్ ఉంటుంది, మనకు కావాల్సిన వరకే ఉండదు. సో దాన్ని మనం నాలెడ్జబుల్ డేటా కింద మార్చుకోవాలి. సో అదే స్టెప్ 2. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే, ఒక క్లాస్లో స్టూడెంట్స్ అందరి డేటా తీసుకుంటే మనం ఆ డేటా చాలా ఉంటుంది. అటెండెన్స్ పర్సంటేజ్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, ర్యాంక్స్ ఉంటాయి, టాప్ ర్యాంక్స్, బాటమ్ ర్యాంక్స్. సో వీటి వల్ల మనం ఏం చేయొచ్చు? మన టార్గెట్ బట్టి మనం టాప్ ర్యాంక్ కావాలంటే టాప్ ర్యాంక్, అటెండెన్స్ పర్సంటేజ్, మార్క్స్ పర్సంటేజ్, హైయెస్ట్ ర్యాంక్, లోయెస్ట్ ర్యాంక్, సబ్జెక్ట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ టాపర్, టోటల్ టాపర్, అలాగా మనం ఆ డేటాని మనకి ఎలా కావాలనుకుంటే అలా కన్వీనియంట్గా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. దాన్ని నాలెడ్జబుల్ డేటా కింద తీసుకుంటేనే మనకు డేటాతో యూస్. అవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని బట్టి మనం క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఎన్ ఓవర్ వ్యూ. అండ్ నెక్స్ట్, వర్కింగ్ అల్గోరిథం అప్లికేషన్స్. మనకు అసలు డేటా సైన్స్ అనేది మన బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండా మన డైలీ లైఫ్లో చాలా జరుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్లో సాంగ్స్ వింటున్నాం అనుకోండి. 2 సాంగ్స్ మనం ప్లే చేయగానే థర్డ్ సాంగ్ ఆటోమేటిక్గా మన రికమెండేషన్ మనకు నచ్చినట్టు వస్తుంది. అదంతా ఎలా పనిచేస్తుంది? బిహైండ్ దిస్ ఇస్ డేటా సైన్స్. ఎందుకంటే మనం యూజర్ డేటాని వాడు తీసుకొని మనకు నచ్చినట్టు రికమెండ్ చేస్తాడు. సో దానివల్ల యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నువ్వు నెక్స్ట్ టైం అదే యాప్ నుండి వినాలని మనం బాగుంటుంది కాబట్టి మనం దానికే ఇష్టపడుతుంది. సో దానివల్ల వాళ్ళకి యూజర్స్ పెరుగుతారు. సో బిజినెస్ ఈస్ మన బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే డేటా సైన్స్ అనేది చాలా వర్క్ అవుతుంది. సో అది మనం తెలుసుకుంటే మనం టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాం. సో ఇప్పుడు బయట ఉన్న టెక్నిక్స్ అన్నిటిలో డేటా సైన్స్ అనేది ఫస్ట్, ఎందుకంటే అది మన డైలీ లైఫ్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. డేటా సైన్స్ ఈస్ మిక్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ అండ్ బిజినెస్. మనకి కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి? డీలింగ్ విత్ కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అలాగే మ్యాథ్స్ అంటే స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, ఆల్జీబ్రా, కో కలిపితే మ్యాథ్స్. మరి బిజినెస్ అంటే గ్రోయింగ్ ఆఫ్ ఎ బిజినెస్, స్ట్రక్చరింగ్, దాని ప్రాఫిట్స్, దాని హైరార్కీ, దాని మెయింటెనెన్స్, దాని డేటా. సో మిక్సింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ అండ్ బిజినెస్, ఈ మూడు కలిపి ఆ బిజినెస్ని పైకి లేపడాన్ని డేటా సైన్స్ వాడుతుంది. సో మిక్సింగ్ ఆఫ్ దీస్ త్రీ కమ్ టుగెదర్ డేటా సైన్స్. మీకు ఇప్పుడు నెక్స్ట్ డేటా సైన్స్ లైఫ్ సైకిల్ చెప్తాను, దానివల్ల మీకు క్లియర్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది అసలు డేటా సైన్స్ అంటే ఏంటి. డేటా సైన్స్ లైఫ్ సైకిల్. స్టెప్ 1, అండర్స్టాండింగ్ ది బిజినెస్ ప్రాబ్లం. అసలు ఫస్ట్ మనం ఏదన్నా చేయాలంటే అసలు ఫస్ట్ ప్రాబ్లం ఏంటో తెలియాలి. దాన్ని అర్థం చేసుకొని దానికి టువర్డ్స్ నువ్వు స్టెప్స్ దగ్గరికి వెళ్తేనే మన టార్గెట్ అచీవ్ అవ్వం.
ఇప్పుడు మనం దీనికి మీకు అర్థం కావాలంటే అండర్స్టాండింగ్ బిజినెస్ ప్రాబ్లం అంటే మనం దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పెన్ షాప్ ఉంది. అది లాసెస్లో రన్ అవుతుంది, సేల్స్ అనేది లేదు. సో దీనికి సొల్యూషన్ కనుక్కోవడానికి ఒక డేటా అనలిస్ట్ని మనం హైర్ చేసుకున్నాం అనుకోండి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు అంటే మనమే డేటా సైన్స్ ఫ్యూచర్లో. సో మనం ఏం చేయాలనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి, స్టెప్ 2 ప్రిపరేషన్ ది డేటా. ఆ డేటాని ఎలా ప్రిపేర్ చేయాలి, ఫస్ట్ డేటా కలెక్ట్ చేయాలి. మన దగ్గర డేటా ఉండదు కాబట్టి డేటా ఎలా కలెక్ట్ చేస్తాం, కింద మన స్టోర్స్లో, మర్చెండైజ్లో, మన డీలర్స్తో, మన కస్టమర్స్తో ఫీడ్బ్యాక్ ఫామ్స్ తీసుకొని మన డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరితో మనం డేటా కలెక్ట్ చేస్తాం. ఆ డేటా అనేది ఆర్గనైజ్డ్గా ఉంటుందా, ఉండదు. నాయిసీగా మొత్తం అన్ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషను, లేని ఇన్ఫర్మేషను అన్నీ మిక్స్ అయిపోయి ఉంటుంది. సో మనం ఆ డేటాని తీసుకొని దాన్ని క్లీన్ చేయాలి, మనకు కావాల్సిన విధంగా మార్చుకోవాలి. సో దానికే ఎక్స్ప్లోరీ డేటా అనాలిసిస్ అని ఈడిఏ చేస్తాం. ఈడిఏలో వాడు డేటాని క్లీన్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా చెప్తాం. మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ప్రకారం చూస్తే మనకి ఈడిఏలో అర్థమైంది ఏంటంటే మన ఆపోనెంట్ ఇంకో పెన్ షాప్ ఓపెన్ చేశారు. సో దానివల్ల మన సేల్స్ అనేవి పడిపోయాయి. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కనుక్కుంటే మన బిజినెస్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసినట్టు అవుతాం, మన టాస్క్ క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు అసలు మనకు రోబోట్స్ అనేది ఎందుకు కనిపెట్టాం, మనుషులు చేయడానికి బద్ధకం వేసి రోబోట్స్ అనేది కనిపెట్టాం. సో ఇప్పుడు ఇది కూడా డేటా సైన్స్లో కూడా అంతే. రోబో, ఇది మామూలు రోబో అంటే మెకానికల్ రోబో కాకుండా లైక్ అప్లికేషన్లో రోబో. మోడలింగ్ ది డేటా అంటే రోబోని కనిపెట్టడం. రోబో ఈ మోడల్ అంటే జస్ట్ నథింగ్ బట్ అండ్ హ్యూమన్ బ్రెయిన్. మన బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్ ఎలాగో మనం కష్టపడకుండా మన మోడల్ బిల్డ్ చేస్తే మనం దానికి డేటా ఇస్తే అదే మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో మనం కష్టపడి మోడల్ బిల్డ్ చేస్తే మళ్ళీ సరిగ్గా పనిచేస్తుందో లేదో అనేది టెస్ట్ చేయడానికి ఎవాల్యుయేషన్ ఆఫ్ ది మోడల్. మొత్తం డేటా ఇచ్చి ట్రైన్ టెస్ట్ కేసెస్ అన్నీ ఇచ్చి అది కరెక్ట్గా వస్తుందో లేదా అనేది టెస్ట్. ఏదైనా టెస్ట్ చేయకుండా మనం దాన్ని డిప్లాయ్ చేయలేం కదా. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ది మోడల్ స్టెప్ 5. అక్కడ ఎవాల్యూట్ చేసి అక్కడ మనం అవుట్పుట్ అనేది తీసుకుంటాం. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో అవుట్పుట్ ఎలాగంటే మన లాస్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి, 2 పెన్నులు కొంటే ఒక పెన్ ఫ్రీ అని, లేకపోతే ఆ సబ్బు కొంటే ఒక పెన్ ఫ్రీ అని, అలా మన ఇంటిగ్రేషన్ దీనివల్ల ఆఫర్ ఇవ్వడం వల్ల మనకి లాస్ వస్తుందని అనుకోకూడదు. దాన్ని ఆఫర్ ఇవ్వడం వల్ల మనకి సేల్స్ అనేది పెరుగుతాయి. సో క్వాంటిటీ పెరిగే కొద్దీ మనం లాస్ ఇచ్చిన లాస్ రాకుండా ప్రాఫిట్లో కవర్ అవుతుంది. దీన్ని అప్లై చేసుకొని మనం ఆ బిజినెస్ ప్రాబ్లమ్ క్లోజ్ చేస్తే మన టాస్క్ కంప్లీట్ అవుతుంది. మనకి అసైన్ చేసిన టాస్క్ ఇది. సో దీన్నే కొంచెం స్టెప్ బై స్టెప్ వెళ్తే బిజినెస్ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవాలి. ఇమేజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ డేటా సైంటిస్ట్ అండ్ యూ గాట్ అన్ బిజినెస్ ప్రాబ్లమ్. హౌ యూ విల్ సాల్వ్. ఫస్ట్ డేటా అక్విజిషన్. డేటా అనేది అలా తీసుకుంటాం, వెబ్ సర్వర్స్ నుండి, లాగ్స్ నుండి, డేటాబేసెస్ నుండి, ఏపీఐస్ నుండి, ఆన్లైన్ రెపాజిటరీస్ నుండి నీకు వీలైనంత డేటా నువ్వు తీసుకోవాలి. డేటా సైంటిస్ట్కి ఫస్ట్ ఉండాల్సిన క్వాలిటీ కలెక్షన్ ఆఫ్ డేటా. ఎంత డేటా వీలైతే అంత డేటాని మనం మన సైడ్ తీసుకొని మా టాస్క్ ఉపయోగపడేలా మార్చుకోవాలి. సో కలెక్షన్ ఆఫ్ ది డేటా ఇస్ ది మెయిన్ డేటా ప్రిపరేషన్. యాజ్ వి సెడ్ శ్రావణ్ ఎర్లియర్. హలో. శ్రావణ్ ఒక్క 2 మినిట్స్ నాకు యాక్సెస్ ఇవి. ఓకే మ్యామ్, మ్యూట్. ఓకే. సో గుడ్ ఈవినింగ్ ఆల్. So today onwards this long term internship program being starting. So sir is going to take the classes. This is totally conceptual oriented as well as practical oriented long term internship. So in this program almost all data science, AI related, Python related topics will be covered. Okay. But anyhow, the course selection title we have given as data science. That is the reason we started introduction with data science. But preliminaries of data science, like in order to enter into data science, what all preliminaries are required, that and are also going to be covered. Okay. So these classes will be from Monday to Friday. There won't be any class on weekend. If the instructor, resource person is given any task or something, you have to accomplish that task on that day. That is on Saturday. And on Monday, you can discuss with the issues. Okay. So this is more subject oriented and concept oriented. And almost in this, many of the topics you may be known within your academic curriculum,
but you may not be known in depth and you may not do with hands-on skills. But in this long-term internship, the same topics, whatever you may listen in the classes, like data pre-processing techniques, ఇవన్నీ మీరు థియరిటికల్ ఎగ్జామ్స్లో కూడా రాసి ఉండొచ్చు. సో బట్ ఇవన్నీ ఇక్కడ మీకు కవర్ అవుతాయి. సో స్ట్రెంగ్త్, టుడే స్ట్రెంగ్త్ ఈస్ వెరీ వెరీ లెస్, 75 members I hope, but entire college is registered for the same program. For easy students, actually I didn't provide this link. I have provided another link because their topics are somewhat different. That is the reason. And the rest of the branches like CSE, AML and data science, these three, according to my knowledge, about 200 members are to be connected, but today strength is very less. And as per your college instruction, we have to take the attendance. So to the host we give all the roll numbers. So according to roll numbers, they are going to take the attendance. Tomorrow, whoever is attended today, please inform to your friends that everybody should attend. And moreover, we'll create one WhatsApp group or Telegram group. WhatsApp కానీ Telegram group కానీ మేము క్రియేట్ చేస్తాము. అది మాకు 1 or 2 days పడుతుంది. సో మా ఇందులో ఈ వాట్సాప్ గ్రూప్లో కొన్ని మేము షేర్ చేస్తూ ఉంటాము. సో ఆ షేర్ చేసినవి మీరు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్లో పార్ట్ కింద ట్రీట్ చేసుకోండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ అటెండెన్స్ ఈస్ కంపల్సరీ. ఇప్పుడే మాకు హెచ్ఓడిస్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి, మరి అటెండెన్స్ కంపల్సరీ అనమాట. 75 members మాత్రమే కనెక్ట్ అయ్యారని చెప్పేసి నేను ఇప్పుడు మధ్యలో లాగిన్ అయ్యి మళ్ళీ నేను మాట్లాడుతున్నాను. ఓకేనా. అండ్ క్లాసెస్ డైలీ ఉంటాయి 7:30 PM to 8:30 PM. అండ్ మండే టు ఫ్రైడే, అది ఆల్రెడీ చెప్పాను. అండ్ మీకు సాఫ్ట్ కాపీ లాగ్ బుక్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాము. అది మీరు వైవా టైంలో స్పైరల్ బైండింగ్ తీసుకొని యూ కెన్ అటెండ్ ద వైవా అనమాట. అండ్ హార్డ్ కాపీ సర్టిఫికేట్, సాఫ్ట్ కాపీ సర్టిఫికేట్ బోత్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. ఓకే. అండ్ రిగార్డింగ్ దిస్ ఏమేమి కంటెంట్స్ కవర్ అవుతాయి ఏంటి అదంతా సార్ ఈస్ గోయింగ్ టు సే రైట్ నౌ. అంటే ఎండ్ ఆఫ్ ద స్లైడ్స్లో మీకు చూపిస్తారు ఏమేమి కవర్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ డేటా సైన్స్ ఎంటర్ అవ్వడానికి కావాల్సిన ప్రిలిమినరీస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదన్నా మీరు లాగింగ్ ఉంటే కనుక అవి కొంచెం ప్రిపేర్ అవ్వండి. అంటే ప్రిపేర్ అవ్వడం అంటే ఇప్పుడు డేటా సైన్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే పైథాన్ వైజ్ కొంత స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ అవి ఉండాలి. కొద్దిగా మీకు కలెక్షన్స్ కానీ అవన్నీ ఏమైనా ఐడియా లేకపోతే కనుక, లేకపోతే ప్రిలిమినరీస్ ఆఫ్ డేటా సైన్స్ అని అవి కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో అవన్నీ నేర్చుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్. శ్రావణ్. మ్యామ్ చెప్పండి. ఓకే. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ యూ కెన్ రైజ్. ఇప్పుడు మీరు రైజ్ చేయొచ్చమ్మా ఒకసారి, ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి. Good evening, ma'am. I just want to add it here. I'm ML HOD. Yeah, Please, everyone log in with your roll I numbers so that forgot it will it. be Yes, easy yes. for them to Yes, get the ma'am. Yes, attendance. ma'am. Yes, ma'am. I forgot to inform this one. Yeah, this So is for our every branch. request, our sincere request and strict instruction is you have to log in to this meeting along with your name, with your registration number or roll number, సో దట్ మాకు అటెండెన్స్ తీసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్లో అదే చేసాము. బట్ ఇప్పుడు నేను చూసాను ఆల్మోస్ట్ జస్ట్ నేమ్స్తోనే కొంతమంది మాత్రమే రోల్ నెంబర్స్ ఇచ్చారు, బట్ కొంతమంది ఇవ్వలేదు. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే మ్యామ్, ఈజ్ ఇట్ ఓకే? Yeah, ma'am. Please, everyone note down the notes also, so it will be helpful for you all. And Yeah. don't be absent. Join class regularly. It's just an online class, 1 hour section. So be in time. Yeah, because today we wasted almost 15 minutes. We were waiting for you all. So by 7:30, so please all of us start the session. Okay. Oh, That's it, ma'am. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. షార్ప్ 7:30 కల్లా జాయిన్ అవ్వండి అమ్మా. అండ్ మోర్ ఓవర్ ఈ రికార్డింగ్స్ కానీ పీపీటీస్ కానీ అవి మావి యూట్యూబ్ ఛానల్స్ మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాము. సో వాటికి మీరు సబ్స్క్రైబ్ అయితే కనుక, లేకపోతే వాటి నుంచి అయినా మీరు షేర్ చేయొచ్చు. ఇవన్నీ మీకు 2 daysలో ప్రొవైడ్ చేస్తాం మేము షూర్గా. ఓకే.
Okay, Shravan, you can continue. Okay. Okay, is my screen visible? Yes, sir, it's visible. Yeah, okay. Okay, now we stop for data acquisition. So collection of data is the main habit of the data scientist. కలెక్ట్ చేసిన డేటాని మనకు కావాల్సినట్టు ప్రిపేర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్ బై డేటా క్లీనింగ్ అండ్ క్లీన్ చేసిన దాన్ని వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అకార్డింగ్ టు ది నీడ్స్. ఇదన్నీ టాపిక్లో డీప్గా వెళ్ళినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ స్టెప్ బై స్టెప్. దిస్ ఇస్ అన్ ఓవర్ వ్యూ. దట్స్ వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ డేటా సైంటిస్ట్. అసలు ముందు డేటాలో మనకి డూప్లికేట్స్ ఉంటాయి, మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి, అవన్నీ ఇంప్యూటేషన్ టెక్నిక్స్ అని వాటితో వీ కెన్ క్లీన్ ది డేటా. Exploratory data analysis, step 4. Here we'll present it in a visual mode like bar charts, graphs, and we'll clean the data and we'll get the like collection of data and we can observe the progress of the data. It's like representation like a report, visual reports. Use it for model development and data modeling. As I said earlier before, like it's an application of robo application. And these are some artificial intelligence algorithms. And it's like an example. Based on the necessity, we'll choose the algorithm and we'll develop that model. For visualization, we can use Tableau, Power BI, and Quick View. Here in our course, we'll go with Power BI because it is easy to use and it is more efficient, easily available from the internet. We can download it and we can use it. So we choose Power BI and we'll deploy the model and we'll maintain. Like if we got the results as accurate, we'll deploy it and we'll maintain the report and we'll see the profits and we'll get success from the task. Now we'll see some examples where data science and data analysis work. If we take an airline company, by using all the data, the airplane companies can easily predict the flight delays and notify the passengers. Due to this, we will get the good name from the companies and we'll get the best feedback and we'll be the best in the competitors. Another example, logistic company. With all the data, if we build a model and we give the data to the model, it will suggest the best route which will cover the best time. So we can deliver the products within the time. So this also brings the profit to the company and this will grow the company growth. So what are the roles offered for the data scientist? We can become data analyst, machine learning engineer, deep learning engineer, data engineer, data scientist. So not only one role, there are multiple roles. If we succeed in this course, these are all the openings for us. Okay, now what we will learn in this course? Basics of Python and basics of statistics and probability, MySQL and machine learning algorithms, supervised, unsupervised, data science lifecycle, feature engineering, imputation techniques, data preprocessing, data cleaning, model building, and deep learning. So this is the overall topic syllabus which we'll cover in this course. In Python, what we'll cover? Bits of Python, data types, operators, conditional statements, loops, control statements, functions. I think you all have a basic view on this, but I'll give a quick revision about these all and we'll be building the foundation strong. Oops concepts, file and exception handling. These are all the basics. And NumPy, Pandas, Matplotlib, and Seaborn is the advanced Python which we'll use for EDA. And these to be learned quickly so that we can spend more time on NumPy, Pandas, Matplotlib, and Seaborn. These are the basic
for EDA. And in deep learning, we're going to learn basics, types of neural networks, applications, and basics of NLP. This is what we're going to cover in deep learning. This is the overall view of this course. And now we'll see difference between data science, AI, and ML. Data science, as we said now, data science is field of extracting insights and knowledge from the data. So this works with structured data and unstructured data. So here we will focus on data analysis, visualization, and decision making. We'll use statistics, programming, and domain knowledge to achieve our target. So common tools we'll use is Python, SQL, and Excel. These are all to manage the data. And advanced course like Pandas, NumPy, Power BI, Tableau. So this is for data manipulation and to visualize the visual reports. Artificial intelligence. It is about creating systems that can mimic human intelligence. సో మనకి మనం చేసే పని మనం చేయలేక మనం ఒక రోబోని కనిపెట్టి దానికి పనిస్తాం. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన ఇంటెలిజెన్సే దానికి నేర్పించి మనం చేయాల్సిన పని దాంతో చేపిస్తుంది. సో ఇదేంటంటే ఎనేబుల్స్ మెషిన్స్ టు థింక్, రీజన్ అండ్ యాక్ట్. సేమ్ మన బ్రెయిన్ ఎలాగా మనం థింక్ చేసి ఎందుకు థింక్ చేస్తున్నామో చూసి దాని అకార్డింగ్ టు దాన్ని బట్టి యాక్ట్ చేస్తామో అలాగే దీనికి కూడా అన్ని మనం ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తాం. దిస్ ఇంక్లూడ్స్ డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆటోమేషన్. అంటే ఇది ఆటోమేటిక్గా అదే డెసిషన్ తీసుకొని దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసిద్ది. ఇదంతా ఆటోమేటిక్ ప్రాసెస్లో జరుగుతుంది, ఆటోమేషన్ ప్రాసెస్. ఇది బోర్డ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూడ్స్ మెషిన్ లెర్నింగ్. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీంట్లో నుండి వచ్చినాయి మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. దీని ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు వాడే చాట్ బోట్స్, వాయిస్ అసిస్టెంట్స్, రికమెండేషన్ సిస్టమ్స్ ఇవన్నీ ఏఐ ద్వారానే వచ్చాయి. మెషిన్ లెర్నింగ్. మెషిన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏఐ దట్ ఫాలోస్ సిస్టమ్ టు లెర్న్ ఫ్రమ్ డేటా. ఏఐ నుండే వచ్చింది మెషిన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ ఎందుకంటే ఇట్స్ లోన్ ప్యాటర్న్స్ వితౌట్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామింగ్. అంటే మిషన్ లెర్నింగ్ ఎక్కువ ప్రోగ్రామింగ్ వస్తాయి. లైక్ బేసిక్ నంపై పాండాస్ ఉంది, దాన్ని మనం మోడల్ బిల్డ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. దీనివల్ల పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది అల్గారిథమ్స్ వాడుకొని మోడల్ బిల్డ్ చేసుకోవడం వల్ల మనకు అవుట్పుట్ ఎఫిషియెంట్గా వస్తుంది. దీంట్లో టైప్స్ సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని 3 ఉంటాయి. వాటిలో మళ్ళీ సబ్ పార్ట్స్ ఉంటాయి, విల్ డిస్కస్ లేటర్. అండ్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. మనకి రోజు మెయిల్స్ వస్తుంటాయి, అందులో స్పామ్ ఉంటాయి, మనకు కావాల్సినవి ఉంటాయి, అన్వాంటెడ్ ఉంటాయి. దానివల్ల మన స్టోరేజ్ పెరిగిపోతుంది. సో ఇది మనం ఎనేబుల్ చేసుకుంటే స్పామ్ అనేది ఆటో డిటెక్ట్ అయిపోయి అది నీకు స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది. సో దట్స్ ఇట్. సో ఇది మూడిటికి రిలేషన్ ఏంటంటే డేటా సైన్స్ అనేది డేటా తీసుకొని వాడతాం. ఏ అనేది ఇంటెలిజెన్స్ సిస్టమ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్తో మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో అలా చేసేది ఏఐ. మిషన్ లెర్నింగ్ అనేది అదొక టూల్. ఏఐని దీన్ని కలిపి వాడుకోవడానికి అదొక టూల్ కావాలి కాబట్టి మిషన్ లెర్నింగ్ ఇస్ ద టూల్. సో ఏది సబ్జెక్ట్ అంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంట్లో సబ్సెట్ మిషన్ లెర్నింగ్, దాని లోపల సబ్సెట్ డీప్ లెర్నింగ్. యాజ్ artificial intelligence, as I said before, this is both concept of intelligent machines, enables reason and decision making. దీనికి ఇదే డెసిషన్ మేక్ తీసుకొని దాని రీజన్ ఆటోమేటింగ్ చేసుకోవచ్చు. మిమిక్స్ యాజ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఇంటెలిజెంట్గా వాడతామో ఇది కూడా దాని సొంత తెలివి వాడి మనకు అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. అందుకే ఏఐ అనేది అంత డెవలప్ అయ్యి ఇప్పుడు అంత భూమిలో ఉంది. మిషన్ లెర్నింగ్ ఇది సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఇది ప్యాటర్న్స్ ద్వారా డేటాని అర్థం చేసుకొని మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. డీప్ లెర్నింగ్ అడ్వాన్స్డ్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇది సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. ఇది దీంట్లో న్యూరల్ నెట్వర్క్స్ అని మల్టీ లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ వాడుకొని మనకి డేటా అనేది ఇంకా ఇంకా అడ్వాన్స్ లెవెల్లో వస్తుంది. ఈ కాంప్లెక్స్ డేటాని, ఇమేజెస్ని, స్పీచెస్ని, దాన్ని కూడా డేటాని ఇప్పుడు ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ అన్ని రీడ్ చేసి దాన్ని ప్రిడిక్ట్ చేయగలరు. సమ్ ది అడ్వాన్స్ టాపిక్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఈస్ ది బేసిక్ డెమో ఫర్ ది డేటా సైన్స్ ఏఐ జర్నీ.
మనకి ఇప్పుడు మీకు పైథాన్ బేసిక్స్ అవన్నీ తెలుసా? రెస్పాండ్ ఇన్ యూర్ చాట్ బాట్. ఓకే, మీరు ఇద్దరే ఉన్నారా క్లాస్లో? మీకు బేసిక్స్ అన్ని తెలుసు అంటే లైక్ బేసిక్స్ ఆఫ్ పైథాన్. ఈ డేటా టైప్స్, ఆపరేషన్స్, కండిషన్ శ్రావణ్, స్టేట్మెంట్స్. ఎక్స్క్యూజ్ మీ, మ్యామ్. శ్రావణ్ అలా కాదు. డేటా సైన్స్ కి నెసెసరీ పైథాన్ టాపిక్స్ అన్ని నువ్వు గ్లాన్స్ లాగా కవర్ చేసుకుంటూ వెళ్ళు. ఓకే ఓకేనా? మ్యామ్, రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. వాళ్ళు డెమో కాబట్టి చెప్పలేదు. సరే, ఓకే. Okay, if we go deeper into the artificial intelligence is the ability of machine to mimic the cognitive ability and problem solving capability of human intelligence. All task we do is done by the AI with the artificial brain. So it is more effective and we'll be using it. Okay, we'll see the domains of AI. Language translation, image classification, text to speech, cross-sell products, detect fraud transactions, self-driven cars, weather forecasting, generating image from text. So these are all the domains where we'll use like language translation. If you go to Google, there we can go the translation app. So this is done by the AI. And in languages, audio and speech also can be translated and we can be generated using the generative AI. If we go to text to speech, if we give the text to the bot, it will translate into the speech. So these are all the domains where the data science and AI work together. If we see the self-driven cars like Tesla model, the car is self-driven so that no driver is needed. So because of it has cameras all over 360 degrees. So no the driver, it will automatically detect the trees, opposite cars, buildings, and there will be separate infrastructure for that to work. But basic cause of for everything is like data. So data is the main root for the development. If we see in self-driving cars, now the new system is been adopted, ADAS, Advanced Driver Assistance System. So it will change the lane automatically with the output of the sensors and cameras. It is known as lane keep assistant. Cruise control. So it will automatically select the speed of the limit and it will maintain the speed. Overtake. If you want to overtake, it is also be done by the artificial intelligence. So everything is integrated. And this is the basic structure what the concept of just telling us, and we'll connect tomorrow for the starting of the Python class. And we'll start the basics of the Python and we'll go the conceptual wise. Let me the basics of Python, like
We'll get back tomorrow and we'll continue the Python. Ma'am, that's it for today, ma'am. Okay. So that's all for introduction class for today. And tomorrow onwards, the data science and artificial intelligence related Python basics only. Python ante Python coding laga kaadu. Ante data science ki, artificial intelligence ki, whatever necessary topics are there, those topics at a glance, like a glance only, he is going to be covered. Okay. So if you have any queries, you can ask the sir. You just inform to your friends from tomorrow onwards, everybody should attend. And while attending, your name along with your registration number is mandatory. And by 7:30 p.m., everybody should attend. And daily we have to send the attendance to your HODs also. This also instruction from your college. Okay. Any queries from anybody? Okay, then we'll continue tomorrow. Okay.